స్క్రోల్ చేయకండి, ఆపండి ఆపండి ఆపండి. సీఎం జగన్ ఎందుకు ఇంత దారుణమైన వాటం వచ్చింది మీకేమైనా తెలుసా? పని పాట లేని వాళ్ళు చెప్పుకునే టాప్ 3 రీజన్స్ చెప్తా. నెంబర్ 1, జైలు సెంటిమెంట్. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. అప్పట్లో రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. ఇప్పట్లో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. నెంబర్ 2 రీజన్ వై నాట్ 170. ఈ మాట ఆయన యొక్క కొంప ముంచింది. ఎందుకో రాండి, ఇక్కడ పైన ఎలాగో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు కాబట్టి ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోతే తప్పేమో, వీడికి ఈసారి గుణపాఠం చెప్దామా అనుకుని ఎక్కువ మంది అనుకుంటవచ్చు. ఇది కూడా స్ట్రాంగ్ రీజనే. అండ్ నెంబర్ 3 రీజన్ వైసీపీ ఓట్లు చీలిపోయి చెల్లొచ్చింది. అదే రకంగా చాలా మంది ఆయన తూట్లు పొడిచారు. సో ఈయన యొక్క ఓట్లు స్ప్లిట్ అయిపోయి అట్ ద సేమ్ టైం అవతల జనసేన టీడీపీ రెండు కలిసిపోయి వాళ్ళ యొక్క ఓట్లు కన్సాలిడేట్ అయ్యాయి. ఈయన ఓట్లు చీలిపోతే వాళ్ళ ఓట్లు కన్సాలిడేట్ అయ్యాయి. ఈ రకంగా ఈయనకు వచ్చే ఓట్స్ అన్ని కూడా గాలిలో కష్టం. ఇవి మేజర్ గా టాప్ 3 రీజన్స్. అరే ఎవడ డెవలప్మెంట్ అంటున్నాడు, మన ఛానల్ డెవలప్మెంట్ చేసుకుందాం లేదా?